కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హతమార్చాడు భర్త. గత నెల 31వ తేదీన అమానుష ఘటన జరిగింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న హంతకుడు రంగణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. రోకలి బండతో మోదీ భార్య మల్లీశ్వరి ప్రాణాలు తీశాడు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. పులకుర్తి గ్రామంలో రాత్రి 11 గంటల సమయంలో మల్లేశ్వరి అనే ఒక లేడీని, ఆమెను బోయ మల్లేశ్వరి, వాళ్ళ నాయన పేరు సుగ్గన్న, తల్లి పేరు మల్లేశ్వరి, భర్త పేరు బోయ రంగడు, బస్తీపాడు అతను వేధించేవాడు. అతను యాక్చువల్గా ముందు బస్తీపాడు గ్రామంలో ఉండేవాడు. ఉలందికొండలో భార్యను వేధిస్తూ తాగేటకు బలిసై కొట్టేవాడు. ఆ విషయంలో 1-2 సార్లు పంచాయతీ అయింది బస్తీపాడులో. పెద్ద మనుషులు ప్లస్ తమ్ముడు అన్న ఉన్నారు ఇద్దరు. అందుకు మల్లేశ్వరికి పోయి చెప్పినా కానీ 4 రోజులు మానేసేవాడు, ఊరికి మళ్ళా కంటిన్యూ చేసేవాడు. ఈ విషయంలో ఆమె కొంచెం బాధపడి పీర్ల పండగ 2వ రోజు ఆమె పులకుర్తి ఊరికి వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే ఆమెతో పాటు ఈయన వస్తాడు. ఈయన ఒక ముగ్గురు పిల్లలు. పోయిన నెల 31వ తారీఖున